బంగారం ధరలు అమాంతం ఆకాశానికి ఎదిగి ఒకేసారి కింద పడ్డాయి. కారణం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు బంగారం కొనాలంటే కొందామా వద్దా అని వేచి చూసే ధోరణి ఎందుకు ఏర్పడింది? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గోల్డ్ ఎక్స్‌పర్ట్ అలానే తెలంగాణ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుబ్బాక కిషన్ రావు గారు. కిషన్ రావు గారు నమస్తే. నమస్తే. బంగారం రేటు చూడగానే ఒక 2, 3 రోజులు వణికించింది. 2,00,000 ఎళ్ళిపోతుంది. మార్చికి 3,00,000కి ఎళ్ళిపోతుందని అందరూ అనుకున్నారు. ఇప్పుడు అమాంతం కిందకొచ్చేసింది. సో ఏంటి అసలు ఈ ట్రెండ్‌ని ఎప్పుడూ చూడలేదు. ఈ ట్రెండ్‌లో కొనొచ్చా? కొనకూడదా? పెరగడానికి మాత్రం సెవరల్ కారణాలున్నాయి. అయితే విశ్లేషకులు చెప్పేదేంటంటే, బంగారం మీదనే షేర్ మార్కెట్ కూడా డోల్డ్రమ్స్‌లో ఉంది. ఇంటర్నేషనల్‌గా కూడా సంబంధాలు ఒక కంట్రీకి సంబంధాలు సరిగ్గా లేవు. మన అదృష్టానికి, మన మోడీ అదృష్టానికి జర్మన్ ఛాన్సలర్ వచ్చిపోయాడు. యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ ఛాన్సలర్ కూడా అగ్రీమెంట్. వచ్చిపోయింది. హ్మ్. వాళ్ళతో రిపబ్లిక్ డే పీరియడ్‌లో మనతో ఉన్నారు. సో, అమికబుల్ సెటిల్ అవ్వడం వల్ల ట్రంప్‌కు కొద్దిగా షాక్ అయిపోయింది. హ్మ్. హ్మ్. అమెరికన్ మార్కెట్‌లో కూడా అతనికి కొంచెం హ్మ్. ఇప్పుడు అన్నీ అవకతవకలు అవ్వడము, కొంతమందిని గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ను రిటర్న్ చేయడము అనేది చాలా పెద్ద ఇష్యూ. దానివల్ల కూడా ఇప్పుడు యూఎస్‌లో డాలరు పటిష్టత కోల్పోతుంది. బంగారము ధర తగ్గడానికి కూడా ఒక మేజర్ అంటే కారణంలాగా ఓన్లీ కనిపిస్తుంది. అంతర్జాతీయ వ్యవహారాలే దీనికి కారణం అనుకోవాలా? మన దేశంలో గాని, దేశీయ మార్కెట్ల వ్యవహారాలు గాని వీటి ఎఫెక్ట్ ఏం లేదా? అస్సలే ఉండదండి. ఏషియన్ మార్కెట్ మీద అసలే ఎఫెక్ట్ ఉండదు. హ్మ్. యూరోపియన్ మార్కెటు, అమెరికన్ మార్కెటే గోల్డ్‌కు డాలర్ ఔన్స్ రేట్ 31.1 గ్రామ్ ఒకటి ఔన్స్ అంటారనమాట. దాని రేటునే విధానానికి తీసుకుంటాం. దాన్నే మనము కన్వర్షన్ చేస్తాము. హ్మ్. ఇప్పుడు 5,600 ఏదో ఒక ఔన్స్ ఉంది. హ్మ్. 31.1 దాన్ని ఇంటూ రూ. 91 డివైడెడ్ బై 1 గ్రామ్ ఆర్ 10 మనకెంత కావాలో దాంట్లో ఆ నిష్పత్తిలో చేసుకొని నడుస్తుంటుందనమాట. హ్మ్. ఒకవేళ ఔన్స్ రేట్ పెరిగిందంటే గోల్డ్ రేట్, ఔన్స్ రేట్ పడిపోయిందంటే గోల్డ్ రేట్ తగ్గుతుందనమాట. అదొకటే విధానం. కానీ అంటే ఇప్పుడు మనం బడ్జెట్ ప్రెజెంట్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. అవును. ఆల్ టైమ్ లో అని చెప్పని అంటున్నారు. హ్మ్. స్టాక్ మార్కెట్ పడిపోయిందంటే బంగారం రేట్లు కొంచెం పెరుగుతాయని చెప్పని అందరం కానీ బంగారం రేట్లు కూడా పడిపోయినాయి. బంగారు రేటు పడిపోయిందని కారణం ఏంటే ఆల్రెడీ పెరిగి ఉండింది కాబట్టి హ్మ్. హ్మ్. మళ్ళీ దాన్ని చూడలేదు. ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గోల్డ్, సిల్వర్‌ను టచ్ చేయలేదు. హ్మ్. ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ ఇయరే 15% నుంచి 6% తీసుకొచ్చారు. అంటే 9% బెనిఫిట్ ఇచ్చారు. హ్మ్. ఇంకా ఫర్దర్‌గా ఇచ్చే ఛాన్స్ లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. చాలా తక్కువ డ్యూటీలో బంగారం, వెండి ఉంది. హ్మ్. అందువల్ల కూడా దాన్ని ముట్టలేదు హ్మ్. గవర్నమెంట్. కాకపోతే ఆల్రెడీ ఎక్కువ ఉంది కాబట్టి తగ్గాల్సొచ్చిందనమాట. ఓకే. సో, వెండి పరిస్థితి ఏంటండి? వెండి ఒకేసారి మొన్న 4,00,000 దాటేసింది. ఇప్పుడు వెండి కూడా ఆల్మోస్ట్ మళ్ళీ 50% డౌన్ అయిపోయిందని చెప్పని అంటున్నారు. అది కొంచెము పబ్లిక్ క్రేజీ ఎక్కువైపోయారు. ఇండియన్ మార్కెట్‌లో సిల్వర్ మీద బాగా ఎగబడ్డారు. ట్రేడర్సు ఆశావాదులు ఎక్కువైపోయి దాన్ని 5,00,000కెళ్తుంది, 6,00,000కెళ్తుంది ఊహాగానాలు. కాకపోతే హ్మ్. వాళ్ళ ఊహాగానాలకు తగ్గట్టుగానే 4,25,000 వరకెళ్ళింది. ఆ! అయితే కారణాలేంటంటే ఈ సిల్వర్ అనేది ఈవీ కార్లకు బ్యాటరీస్‌కు రిక్వైర్మెంట్ ఉంటుంది. మరి సోలార్ హ్మ్. ప్యానెల్స్ ప్యానెల్స్‌లో ఉంటుంది. కంప్యూటర్ చిప్స్‌లో వాడతారు. టెస్లా లాంటి బిగ్ మ్యాగ్నెటు సిల్వర్ బాగా కొంటున్నాడని తెలిసిందనమాట. ఎందుకంటే ఈ బ్యాటరీల పర్పస్ గురించి. హ్మ్. అతని దగ్గరంతా ఎలక్ట్రిక్ కార్స్ కాబట్టి. ఇవన్నీ ఊహాగానాలకు పెరిగింది. అయితే అంత పెరగాల్సిన అవసరం లేదు. ఓకే. ఏదైతే వాళ్ళు మనమంతా భయపడ్డామో లేదు. హ్మ్. అందువలనే ఇప్పుడు మళ్ళా 2,50,000, 60,000లో వచ్చి కూర్చుందనమాట. సో, ఇప్పుడు స్టెబిలైజ్ అయినట్టేనా? ఇంకా ఏమన్నా కరెక్షన్స్ జరిగే అవకాశం ఉందా? ఈరోజు రేపట్లో కరెక్ట్‌గా తెలుస్తుంది. 48 అవర్స్ వెయిట్ సో, చేయాల్సిందే. ఇంకా 48 గంటలు వెయిట్ వెయిట్ చేయాలి. చేయాల్సిందే. ఇ ఇది ఇలాగే ఉంటుందా? మళ్ళీ ఏమన్నా మోసం చేస్తుందా? చూడాల్సింది. హ్మ్. హ్మ్. కాకపోతే డేంజర్ అయితే లేదు. హ్మ్. డేంజర్ ఉంటే కొంచెం ఆ సంకేతాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఇరాను, అమెరికా వార్ అనేది కూడా రిమోట్ అయిపోయింది. ఇరాన్‌కు థ్రెట్ ఇజ్రాయెల్ కూడా ఉండింది. వాళ్ళు కూడా ఏమి జోలికి రావట్లేదు. యూరోపియన్ కంట్రీస్ యుద్ధం వద్దంటున్నది. అసలు ఇప్పుడు అవసరం లేదు యుద్ధం అంటుంది. దానివల్ల కూడా గోల్డ్, సిల్వర్ స్టెబిలైజ్‌గా సో, ఉంటుంది. మనోళ్ళకైతే ఇప్పుడు సీజనొచ్చేసింది. పెళ్ళిళ్ళ సీజను, మంచి ముహూర్తాల సీజను. రేపు 4 తారీఖు నుంచి అన్ని మంచి రోజులని చెప్పని ప్రచారం జరుగుతుంది. సో, ఇప్పుడు గోల్డ్ మార్కెట్‌లో మనోళ్ళు పర్చేజెస్ చక్కగా చేసుకోవచ్చా? ఈరోజు సోమవారం కాబట్టి వస్తే స్టార్ట్ అవుతుంది.
రేపు కొంచెం మార్కెట్‌కి రాకపోవచ్చు మంగళవారం అనే ఒక ఉమ్, శుభం ఈరోజు వస్తారు. బుధవారం నుంచి కొంచెం పికప్ అవుతుంది. బుధవారం వరకు స్టెబిలైజ్ కూడా అవుతుంది. ఉమ్, ఉమ్. మస్ట్ లాగా ఉంది కాబట్టి పెళ్ళిళ్ళకు ఆర్డర్స్ ఇవ్వాలంటే కూడా మినిమమ్ 10 డేస్ టైం ఉంది. 19థ్ నుంచి మంచి రోజులున్నాయి. అంటే పెళ్ళిళ్ళు జరగకుండా దానికి ముందు ఉంటాయి గదా! ఆహ్, మన పూల పళ్ళని, లగ్నం ప్రత్యేక అని, ఉమ్, లేక ఇంకా ఏ ఫంక్షన్ చేయాలన్నా గానీ ఆఫ్టర్ 19థ్ ఓకే. ఫిబ్రవరి. ఉమ్, సో, మార్చ్‌లో జోరుగా ఉంటాయి పెళ్ళిళ్ళు. ఓకే. ఓకే. దానివల్ల సో అప్పుడు మళ్ళీ ట్రెండ్ సెట్ అయ్యే అవకాశం. ఫిబ్రవరి. రైట్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది బంగారం రేట్లు కరెక్షన్ జరగడానికి ఇంకా 48 గంటలు అబ్జర్వ్ చేయాల్సినటువంటి సమయం ఉంది. అలానే అంతర్జాతీయ వ్యవహారాలే దీనిపైన ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. లోకల్ మార్కెట్ కంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో వచ్చే పరిణామాలు బంగారం ధరలు నిర్ణయిస్తాయని కిషన్ రావు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.